హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే పరవన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తేనే నేను మధ్య మధ్యలో చెప్పే టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వగలుగుతారు. ముందుగా మనమైతే బియ్యం నానబెట్టుకోవాలండి. దీనికి నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. చక్కగా శుభ్రం చేసుకొని మనమైతే బియ్యం నానబెట్టేసుకుందాము. మనకి బియ్యం ఎంత చక్కగా నానితే అంత మంచిగా వస్తుంది పరవన్నం అనేది. నేను ఒక 30 నిమిషాలు నానబెట్టాను. ఇప్పుడు మనం పరవన్నం వండే గిన్నె తీసుకొని 5 గ్లాసుల పాలైతే పోసుకుంటున్నాను. మనకైతే 6 గ్లాసుల పాలు పడతాయి, కానీ ఇక్కడ నేను 5 పోసుకుంటున్నాను. మిగతా 1 గ్లాస్ ఎప్పుడు పోసుకోవాలో నేను తర్వాత చెప్తాను. 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే పాలని మనము చక్కగా మరగపెట్టుకుందాము. నాకు ఒక పొంగు వచ్చింది. ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యంని అయితే యాడ్ చేసేస్తున్నాను. మనకి ఈ బియ్యం అనేది చక్కగా ఉడకాలి. పాలతో పాటు సిమ్లో పెట్టి మంచిగా బియ్యంని అయితే ఉడకనిద్దామండి. ఒక 5-10 నిమిషాలు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా వేసేసుకొని మూత పెట్టి అన్నం ఉడికిచ్చినట్టే ఉడకనిద్దాము పాలతోటి. ఇప్పుడు మనమైతే బెల్లంని తురుముకుందాము. మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో పాలు కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం కూడా నేను అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బెల్లం తురుమునైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అన్నం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ టైంలో నేను ఇందాక బ్యాలెన్స్ ఇంకొక గ్లాస్ పాలనైతే పోసుకొని చక్కగా ఇంకొక 5 నిమిషాల వరకు అయితే అన్నంనైతే ఉడకనిద్దాము. మనకి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఆ ఎక్స్ట్రా 1 గ్లాస్ పాలు కూడా పోసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు అయితే ఉంచుదాము. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా అన్నం అనేది అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ టైంలో మనము తురిమి పెట్టుకున్న బెల్లంని అయితే 2 గ్లాసెస్ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది టిప్ అండి. మనకి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పాలనేవి విరగవు. అన్నం మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, నేనైతే ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి బెల్లము, అన్నము చక్కగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి బెల్లం వేసినప్పుడు స్టవ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. ఈ టిప్ మాత్రం మీరు పక్కా ఫాలో అవ్వండి. చూసారు కదా, మనకైతే కరెక్ట్గా మనకి బెల్లం, పాలు, అన్నము పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ టైంలో మనమైతే సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. పక్కా కొలతలతో నేనైతే మీకు మెన్షన్ చేసి చెప్పాను. ఇదే విధంగా మీరైతే ఫాలో అయిపోండి. మన రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే తెలియచేయండి. థ్యాంక్ యూ. బాయ్.